బీహార్ దంగల్ షురూ అయింది. హిందీ బెల్ట్లో అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఎన్నికల సెగ రాజుకుంది. 2 కూటములు, 8 పార్టీలు. కాంగ్రెస్ బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారితే ఆర్జేడీ జేడీయూలకు అగ్ని పరీక్షగా మారాయి. తేజస్వి యాదవ్ పాత లెక్కలు సరిచేస్తారా? నితీష్ కుమార్ తన మ్యాజిక్ ని మరోసారి ప్రదర్శిస్తారా? ఎన్డీఏలో ఏ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోనుంది? మహాగఠబంధన్లో పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేస్తాయా? ఇలా ఎన్నో కోణాల్లో ఎన్నెన్నో ప్రశ్నలు ఎలక్షన్ హీట్ ని పెంచుతున్నాయి. ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనతలేంటి? బీహార్ బరిలో ఇకపై ఏం జరగబోతోంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆర్జేడీకి కాంగ్రెస్ గుదిబండలా మారుతోందా? ఓట్ చోరీ ప్రచార ప్రభావం కాంగ్రెస్ బలాన్ని అమాంతం పెంచేసిందా? బీహార్లో తొలిసారి 3 అంకెల మార్కుని అందుకోవాలన్న లక్ష్యాన్ని బీజేపీ అధిగమిస్తుందా? నితీష్ కుమార్ ఎప్పట్లాగే గేమ్ చేంజర్ గా తన స్థాయిని, సీఎం స్థానాన్ని కాపాడుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, బీహార్ బరివైపుకు చూస్తే చాలు లెక్కకు మించిన హై టెన్షన్ ఎపిసోడ్స్ సందడి చేస్తున్నాయి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ నుంచి రిజర్వేషన్ల దాకా ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పే కీలక ఘట్టాలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు తేలాల్సింది ప్రజల నాడిని పసిగట్టడంలో విజేతగా నిలిచేదెవరన్నదే. బీహార్ బాద్షాగా అవతరించే క్రమంలో ఎవరెవరి ఎత్తుగడలు ఏంటన్నది అత్యంత ఆసక్తికరంగా మారాయి. బీహార్ బాద్షా ఎవరు? నితీష్ కుమార్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? తేజస్వి యాదవ్ సత్తా చాటుతారా? రాహుల్ గాంధీ వ్యూహాలు గెలుపు దారి చూపిస్తాయా? బీహార్ బరిలో మోదీ మానియా మెరుపులు మెరిపిస్తుందా? బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. హిందీ బెల్ట్ లో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. పైగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జేడీయూ ఎన్నికల బరిలో ఉంది. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలతో సమర్థ నాయకుడిగా దేశవ్యాప్తంగా తనను ఫోకస్ చేసుకోవాలన్న పట్టుదలతో రాహుల్ గాంధీ ఉన్నారు. మోదీ మానియాకి తిరుగులేదన్న సందేశాన్ని మరోసారి బీహార్ కేంద్రంగా పంపించాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బీహార్ మే లాలు అన్న నినాదంతో దశాబ్దాలుగా బీహార్లో బలమైన రాజకీయం చేసిన లాలూ ప్రసాద్ ఇప్పుడు సమర రంగంలో లేరు. కానీ ఆయన తనయుడు తేజస్వి యాదవ్ తండ్రిని మించిన తనయుడిగా నిరూపించుకోవడమే కాదు, 2 దశాబ్దాలుగా సీఎం సీట్ ని అంటిపెట్టుకుని ఉన్న నితీష్ ని సాగనంపాలన్న కసితో ఉన్నారు. ఎవరి లక్ష్యాలు వాళ్లకున్నాయి, ఎవరి కూటములు వాళ్లకున్నాయి, బీహార్ ఓటర్ల మనసులో ఏముందన్నదే ఇక తేలాలి. ఈసారి బీహార్ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించేలా ఈసీ తేదీలు ఖరారు చేసింది. నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. बिहार के चुनाव 2 फेजेस में होंगे. पहले फेज के डेट गजट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को. लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को. स्क्रूटनी 18 और 21. विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर. और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे. काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाए. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి యాదవ్లు, ముస్లింలు బలమైన, నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీహార్లోని మొత్తం ఓట్లలో యాదవులు, ముస్లింల వాటా దాదాపు 30%. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఈసారి పోటీ చేయకపోతుండటంతో పార్టీ తేజస్విని నాయకుడిగా ప్రకటించింది. ఆయనకు వివాదరహితుడిగా పేరుండడం ఎన్నికల్లో కలిసొచ్చే అంశం. నితీష్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తేజస్వికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో ఆయన యువతలో మంచి గుర్తింపు సాధించారు. బీజేపీ ఓట్లను దొంగతనం చేసి ఎన్నికల్లో గెలుస్తూ వస్తోందని రాహుల్ గాంధీ చేసిన ప్రచారం బీహార్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిందని, ఇది మహాగఠబంధన్ కి బలం చేకూరుస్తుందని కాంగ్రెస్ కండువాలు చెప్తున్నాయి. అయితే ఆర్జేడీని ఎక్కువగా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులే నియంత్రిస్తారు. వారిపై పలు అవినీతి కేసులు ఉన్నాయి. ఈడీ దర్యాప్తు చేస్తున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం పార్టీకి మచ్చ తెచ్చింది. ఇవన్నీ ఆర్జేడీకి మైనస్లే. ఆర్జేడీ అవకాశాల విషయంలో యువతరం ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే మోదీ మానియాకి, నితీష్ కుమార్ మ్యాజిక్ కి ఎదురెళ్లి తేజస్వి యాదవ్ సత్తా చాటగలరా అన్న ప్రశ్న కూడా తన ఉనికిని బలంగానే చాటుకుంటోంది. ఇక బీహార్ సీఎంగా 2 దశాబ్దాలుగా కొనసాగుతోన్న నితీష్ కుమార్ కి సుపరిపాలనే పెద్ద బలం. బీహార్లో అత్యంత ప్రభావం చూపగల నేతగా నితీష్ కుమార్ కి పేరుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉండడం, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు నితీష్ కుమార్ కి ప్లస్ అనే చెప్పాలి.
జేడీయూ భాజపాలకున్న సంస్థాగత బలం, ఆర్ఎస్ఎస్ అండతో పాటుగా ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పథకాల మీద కూడా ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. సాధారణ సమయాల్లో జనాకర్షక పథకాలు ప్రమాదమంటూ గంభీరంగా మాట్లాడే ఎన్డీఏ ఎప్పట్లాగే బీహార్లో చేతికి ఎముక లేకుండా తాయిలాలు ప్రకటించింది. గత నెలలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయలు చొప్పున అందించారు. నెలకు 2,500 రూపాయల చొప్పున ఇస్తామన్న మహాగఠబంధన్ హామీకి ఇది విరుగుడు. బీహార్లో ఇంతవరకు సొంతంగా అధికారం చవిచూడని బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. కానీ కేంద్రంలో మద్దతిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ఎప్పటిలా కూటమి కట్టక తప్పలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే నవంబర్ 15 తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2020లో జేడీయూ 122, బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. తమకన్నా ఒక్కటి ఎక్కువిచ్చి కాబోయే సీఎం నితీషేనని బీజేపీ చాటాల్సి వచ్చింది. తీరా ఎన్నికలైన 2 ఏళ్లలోనే అంటే 2022 ఆగస్టులో నితీష్ ప్లేటు ఫిరాయించి ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాకూటమితో చేయి కలిపి మళ్లీ సీఎం అయ్యారు. అది ఎక్కువ కాలం సాగలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఇండియా కూటమిని నిరుడు జనవరిలో చావు దెబ్బతీసి మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. ఫిరాయించిన ప్రతిసారి సీఎం పదవికి రాజీనామా చేయడం, కొత్త కూటమి పక్షాన మళ్లీ దక్కించుకోవడం నితీష్ ప్రత్యేకత. ఏ అధికారం కోసం కూటముల గోడ దూకడానికి నితీష్ తెగ ఆరాటపడుతూ ఉంటారో ఆ ఫిరాయింపు స్వభావం, 2 దశాబ్దాలుగా అధికారంలో ఉండడం అన్నవి ఎన్డీఏపై ప్రజల్లో వ్యతిరేకతని పెంచుతున్నాయి. ఈ ఎన్నికల సమరంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను పెంచిన ఘనత తమదేనని అటు ఎన్డీఏ, ఇటు మహాగఠబంధన్ చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో కుల గణన తర్వాత కులాల వారీగా కోటా అమలు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. తమ వల్లే నితీష్ కుల గణన చేపట్టారని రాహుల్ గాంధీ చెబుతున్నారు. బీహార్ ఎన్నికలు మండల్ వర్సెస్ కమండల్గా జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు జాతీయ స్థాయిలో కుల గణన, రిజర్వేషన్ల పెంపుపై ప్రభావం చూపనున్నాయి. అలానే బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కీలక అంశంగా నిలవనుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను ఇండియా కూటమి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల చోరీకి భాజపా అండతో ఎన్నికల సంఘం చేపట్టిన ఎత్తుగడగా దీనిని ఆ కూటమి పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే నిరుద్యోగం కూడా బలమైన ప్రభావమే చూపనుంది. ఇక బీహార్కి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని నితీష్ కుమార్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం దీనిని ఆయుధంగా మలుచుకునే అవకాశముంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీయూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిందని ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు ఆర్జేడీ విమర్శలు సంధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా ఈ అంశాన్ని మహాగఠబంధన్ వాడుకునే అవకాశముంది. క్రితంసారి ఎన్డీఏలో జేడీయూ కేవలం 43 స్థానాలే గెలుచుకుంది. బీజేపీ 74 స్థానాలు సాధించింది. కానీ పొత్తు ధర్మానికి తలొగ్గి నితీష్కే సీఎం పగ్గాలు అప్పగించింది. అప్పట్లో అలిగి వెళ్లిన ఎల్జేపీ 1 స్థానం మించి గెలవకపోయినా 33 చోట్ల అది జేడీయూను దెబ్బతీయగలిగింది. ఇప్పటికైతే ఆ పార్టీ ఎన్డీఏ పంచనే ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఎల్జేపీ ఇప్పుడు 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తోంది. అవసరమైతే ఎన్డీఏని వీడడానికి సిద్ధమన్న సంకేతాలు ఇస్తోంది. దీంతో ఎల్జేపీని హ్యాండిల్ చేయడం అన్నది ఎన్డీఏకి సవాల్గా మారింది. హిందీ బెల్ట్లో బీహార్ కీలక రాష్ట్రం. మరోవైపు కేంద్రంలో నితీష్ కుమార్ కీలక భాగస్వామిగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తితో పాటు ఫలితాల తర్వాత కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠ కూడా క్రమంగా పెరుగుతోంది. తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ బీహార్ దంగల్లో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది వీరిద్దరే. అయితే అటు నరేంద్ర మోదీకి, ఇటు రాహుల్ గాంధీకి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. తన మానియా ఏమాత్రం తగ్గలేదని మోదీ చాటి చెప్పాలి. తన నాయకత్వంలో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటుందన్న మెసేజ్ పంపటం రాహుల్ కి అత్యవసరం. పైగా మరో 1.5 ఏడాదిన్నరలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఫలితాలు ఇచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే యూపీలో సమరశంఖాన్ని పూరించాలన్నది కాంగ్రెస్, బీజేపీల వ్యూహం. మరి బీహార్లో మోదీ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? రాహుల్ ఎత్తుగడలు పారుతాయా? వరుసగా 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన బీజేపీ మూడోసారి మాత్రం ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. మోదీ 3.0 దేశం మొత్తాన్ని ఊపేసిన భాగస్వామ్య పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్కి మోదీ నాయకత్వం వహిస్తున్నారు.
అక్కడ జరిగిన డ్యామేజ్ ని అసెంబ్లీ ఎన్నికల్లో కవర్ చేయగలిగింది బీజేపీ. జమ్మూ కశ్మీర్లో తేడా కొట్టినా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కమలం దుమ్ము దులిపేసింది. ఎన్డీఏతో పోల్చితే ఇండియా కూటమి చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండు కూటములు జాతీయ స్థాయిలో తీవ్రంగా తలపడుతున్నాయి. పలు అంశాలపై వాటి మధ్య సైద్ధాంతిక ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వాటి ప్రతిష్టకు సవాల్గా మారాయి. మళ్లీ గెలిచి జాతీయ స్థాయిలో తమకున్న పట్టును నిరూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. బీహార్ను గెలుచుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికల్లా బలమైన శక్తిగా ఎదగాలని ఇండియా కూటమి ఆశిస్తోంది. అంటే బీహార్లో కూడా ఎన్డీఏ గెలిస్తే బీజేపీకి పెద్ద బోనస్ ఇది. ఎందుకంటే మోడీ బలం తగ్గింది, బీజేపీ బలం తగ్గుతోంది అనే దానికి ఒక గండి పడుతుంది. ఇటీవల మూడో ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా ఎన్డీఏ బలం 10% ఫాల్ అయింది అని 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పటికే. అంటే జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 year అండ్ అబోవ్ మీకు 10% ఫాల్ అంటే మామూలు విషయం కాదు. మోడీ బలం రేటింగ్ కూడా 4% పడిపోయింది. సో మీకు రాహుల్ గాంధీ రేటింగ్ 5% పెరిగింది. అందువల్ల ఈ ట్రెండ్ బట్టి చూస్తే బీహార్లో గనక మహాగఠబంధన్ గెలిస్తే ఇండియా కూటమికి ఎక్కడి లేని ఉత్సాహం అయితే వస్తుంది. అంటే బీజేపీని ఓడించడం సాధ్యం కాదు అనుకునేటువంటి భావన పంక్చర్ అయిపోతుంది. మోడీ మ్యాజిక్ ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అందువల్ల బీహార్ ఎన్నికలు ఆ రకంగా మూడ్ ఆఫ్ ద నేషన్ పైన ప్రభావం పడుతుంది. బీహార్లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయా దాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. అయితే మహాగఠబంధన్లో పైకి కనిపించని లుకలుకలు ఉన్నాయని, అందుకు కారణం సీఎం పదవే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడిచిన లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇటీవలి ఓటర్ అధికార యాత్రతో ప్రజల్లో ఆదరణ పెరిగిందని కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. దీంతో ఈసారి 100కి పైగా స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు కొంతకాలంగా చెప్తూ వచ్చాయి. అందులో భాగంగానే తేజస్వి యాదవ్ ని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఇంతవరకు ప్రకటించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు తేజస్వి యాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. ఈ కారణాల వల్లే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయాలని భావిస్తోంది. అదే సమయంలో అటు తేజస్వి యాదవ్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. మొత్తం 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామని కొన్నాళ్ల క్రితం తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన పెద్ద కలకలమే రేపింది. దీనిపై మాత్రం కాంగ్రెస్ స్పందించలేదు. ఇలా అటు కాంగ్రెస్ ఇటు ఆర్జేడీ తమ పార్టీనే మహాగఠబంధన్లో పెద్దన్నయ్య పాత్ర పోషించాలంటూ పావులు కదుపుతూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో జేడీయూ కన్నా ఒక స్థానం తక్కువ తీసుకుని ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీష్ కుమారే అని బీజేపీ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు కేంద్రంలోనూ జేడీయూ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. దీంతో ఈసారి కూడా ఎన్డీఏ తమ సీఎం అభ్యర్థి నితీష్ కుమారే అని పరోక్షంగా అయినా స్పష్టం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ మహాగఠబంధన్ దగ్గరకు వచ్చేసరికి అటు సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రమే కాదు, ఇటు సీట్ల సర్దుబాటులోనూ వార్ ఎపిసోడ్ తప్పదా అన్న ప్రశ్న తన ఉనికిని బలంగానే చాటుకుంటోంది. బీహార్ ఎన్నికల్లో విజయం అటు కాంగ్రెస్ కి ఇటు రాహుల్ గాంధీకి అత్యవసరం. ఈ సమయంలో మహాగఠబంధన్లోని పార్టీల మధ్య ఐక్యత లేదన్న భావన ఓటర్లలోకి వెళితే మరింత నష్టం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫిరాయింపు పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే వేళ మొదట ప్రస్తావించాల్సింది నితీష్ కుమార్ పేరునే. కూటములను ఫిరాయించిన ప్రతిసారి తన సీఎం పదవికి రాజీనామా చేయటం, కొత్త కూటమి పక్షాన మళ్లీ సీఎం పదవిని దక్కించుకోవటం, ఇది నితీష్ కుమార్ ప్రత్యేకత. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రాని సమయంలో నితీష్ కేంద్రంగా జరిగే రాజకీయం బీహార్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అందుకే 20 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్న నితీష్ మళ్లీ తన మ్యాజిక్ ని ప్రదర్శించగలరా అన్న కోణం దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటే కూటముల్లో కొంత ఆందోళనను
కొత్త ఆశలను రేపుతోంది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ ఎంత ఉందో, ఫలితాల తర్వాత జరిగే పరిణామాలను తేలిగ్గా తీసుకోకూడదన్న విశ్లేషణలు కూడా అంతే బలంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం నితీష్ కుమార్. రాష్ట్రంలో నితీష్తో కలిస్తేనే అధికారం దక్కుతుందన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. అందుకే ఆయన ఎటు దూకినా తిరిగొస్తే అక్కున చేర్చుకోవడం ప్రధాన పక్షాలకు అలవాటైంది. తన అవసరాల కోసం ఎవరూ ఊహించని విధంగా కూటములను మార్చే నాయకుడిగా కూడా నితీష్కి పేరుంది. నిజానికి ఎన్డీఏతో నితీష్ బంధం ఈనాటిది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఒకటుంది. 2013లో ఎన్డీఏ నుంచి నితీష్ బయటకు వస్తూ మోదీ వైపే వేలు చూపించారు. నాడు నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి నితీష్ బయటకొచ్చేశాడు. ఇప్పుడు అదే మోదీ మూడోసారి ప్రధాని కావడానికి నితీష్ కుమార్ అండగా నిలిచారు. అయితే ఎన్నాళ్లు ఎన్డీఏతో నితీష్ స్నేహం చేస్తారన్న ప్రశ్న మాత్రం అలానే ఉంది. ఎందుకంటే కూటములను మార్చడంలో నితీష్ కుమార్కి ఉన్న చరిత్ర లాంటిది. మరి తన అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి కూటములను మార్చడంలో నితీష్ మాస్టర్. 2000 సంవత్సరం మార్చి 3న బీహార్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ కేవలం 7 రోజులు మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు. ఆ అతి కొద్ది రోజుల్లోనే లాలూ ప్రసాద్ యాదవ్కి బలమైన ప్రత్యామ్నాయం తానేనని చెప్పడంలో మాత్రం సక్సెస్ సాధించారు. 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీష్ 2005లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి బీహార్ సీఎం అయ్యారు. గత 20 ఏళ్లలో 2014-15 మధ్య 10 నెలల సమయం మినహా బీహార్కి సీఎంగా ఉన్నది నితీష్ కుమారే. ఈ 19 ఏళ్ల కాలంలో తన ప్రయోజనాలకు, అవసరాలకు అనుగుణంగా కూటములను ఆయన మారుస్తూనే ఉన్నారు. గత 11 ఏళ్లలో 5 సార్లు పొత్తులు మార్చారు. 2013 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీష్ బీహార్లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. 2013లో మోదీని ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో మహాకూటమికి భారీ మెజారిటీ వచ్చింది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ మహాకూటమి కేవలం 2 ఏళ్లు మాత్రమే కొనసాగింది. 2017లో మహాకూటమితో తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ మళ్లీ బీజేపీకి స్నేహహస్తం అందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020లో బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 74 మంది ఎమ్మెల్యేలను, జేడీయూ 43 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. అయినా నితీష్ కుమార్ మరోసారి సీఎం అయ్యారు. బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో నితీష్ కుమార్ పై ఒత్తిడి ఎక్కువగా ఉండేది. దీంతో 2 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన నితీష్ కుమార్ ఆ తర్వాత కమలనాథులకు మరోసారి హ్యాండ్ ఇచ్చారు. మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్లకు స్నేహహస్తం అందించారు. వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2022లో సీఎం అయ్యారు. నాటి నుంచి బీజేపీ మీద ఒంటి కాలు మీద లేవడం మొదలుపెట్టిన నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే చావడానికైనా సిద్ధమే కానీ బీజేపీతో కలవడం మాత్రం జరగదని గట్టిగా చెప్పారు. ఇండియా అలయన్స్ ని బలోపేతం చేయడం మీదే తన దృష్టి అన్నారు. చావనైనా చస్తాను కానీ బీజేపీతో కలిసేది లేదంటూ 2023 జనవరి 30న స్టేట్మెంట్ ఇచ్చిన నితీష్ కుమార్ ఏడాది కూడా పూర్తి కాకుండానే 2024 జనవరిలోనే ఇండియా అలయన్స్ కి షాక్ ఇచ్చారు. ఎన్డీఏకి జై కొట్టారు. తన అవసరాల కోసం ఇష్టారాజ్యంగా కూటములను మార్చే నితీష్ పై నాడు తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది పక్కా అవకాశవాదమని, నిజాయితీతో కూడిన రాజకీయం కాదన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఎవరు ఎన్నన్నా నితీష్ మాత్రం గత 20 ఏళ్లుగా కూటములను మార్చుతూ బీహార్ సీఎంగా తన పదవిని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ కూటమికి మెజారిటీ ఇవ్వని పక్షంలో నితీష్ ఎప్పట్లానే ఎన్డీఏకి నిమిషాల వ్యవధిలో గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి పరిణామమే కనుక జరిగితే కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి కూడా సమస్యలు తప్పవు. ఈ కోణంలోనూ బీహార్ ఎన్నికల సమరం దేశమంతా ఎన్నికల వేడి రాజేస్తోంది. బీహార్ ఓటర్ల మనసులో ఏముందన్న ప్రశ్న దేశ ప్రజలందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.